Hi, good morning, everybody. Today in our class, we will explain about the helping verbs. So, spoken English లోపల vocabulary, తర్వాత గ్రామర్, ప్రొనౌన్సియేషన్. సో వీటికంటే కూడా మనకు సెంటెన్స్ ఫార్మేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ సెంటెన్స్ అండ్ ఫార్మేషన్ లోపల 4 థింగ్స్ యూజ్ అవుతాయని మనం చెప్పుకున్నాం. ఒకటి సబ్జెక్ట్ ప్రొనౌన్స్, రెండవది హెల్పింగ్ వర్బ్స్, మూడవది నార్మల్ వర్బ్స్, నాలుగవది డబ్ల్యూహెచ్ వర్డ్స్. సో ఇక్కడ హెల్పింగ్ వర్బ్స్ అనేటివి పేర్లోనే ఉంది. హెల్పింగ్ వర్బ్స్ దట్స్ మీన్స్ దే ఆర్ హెల్ప్ ఇన్ సెంటెన్స్ ఫార్మేషన్ ఇన్ ఇంగ్లీష్. సో ఇక్కడ మొత్తం 63 హెల్పింగ్ వర్బ్స్ ఉన్నాయి. సో వీటిలో ఇంకా చాలా రకాలుగా ఉంటాయి. హెల్పింగ్ వర్బ్స్, బీ ఫార్మ్స్, హ్యావ్ ఫార్మ్స్, హ్యావ్ బీన్ ఫార్మ్స్. టోటల్ 63 వర్డ్స్ అనేటివి మనకి ఇక్కడ ఉన్నాయి. ఈ 63 వర్డ్స్ మనం నేర్చుకోవడం, అదేవిధంగా వాటి యొక్క మీనింగ్స్ అనేటివి మనకు తెలవడం వల్ల ఇంగ్లీష్లో సెంటెన్స్ ఫార్మేషన్ అనేది చాలా ఈజీ అవుతుంది. సో కాబట్టి బిఫోర్ సెంటెన్స్ ఫార్మేషన్ మనం ఈ హెల్పింగ్ వర్బ్స్ గురించి చాలా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. చాలా అంటే కొంత ఎక్కువగా పర్ఫెక్ట్గా ప్రాపర్గా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. సో దట్స్ వై ఈ హెల్పింగ్ వర్బ్స్ ఏవైతే ఉన్నాయో, అంటే హెల్పింగ్ వర్బ్స్ హ్యావ్ ఫార్మ్స్, హ్యావ్ బిన్ ఫార్మ్స్, బీ ఫార్మ్స్, వీటిని 4 క్లాసెస్గా డివైడ్ చేశాను. అందులో భాగంగా ఫస్ట్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద హెల్పింగ్ వర్బ్స్. ఓకే, సో హెల్పింగ్ వర్బ్స్ ఏ విధంగా సెంటెన్స్లో యూజ్ అవుతాయి అనేది మనం ఆ మెకానిజం ఏందనేది అప్కమింగ్ క్లాసెస్లో మనం నేర్చుకోవడం జరుగుతుంది. బట్ ఇప్పుడు ఇక్కడ ఏంటంటే హెల్పింగ్ వర్బ్స్ గురించి మనం అంటే వాట్ ఆర్ ద హెల్పింగ్ వర్బ్స్, వాటి మీనింగ్స్, తర్వాత వాటి ద్వారా సెంటెన్స్ ఎలా ఫామ్ చేస్తాం అనేది మనం ఇక్కడ కొద్దిగా నేర్చుకోవడం అనేది జరుగుతుంది. సో కాబట్టి ఫ్రెండ్స్, మనకు గ్రామర్ అవసరం లేదు. ఇంగ్లీష్ మాట్లాడాలంటే ఈ 4 థింగ్స్ ఉంటే మ్యాక్సిమం 80% ఆఫ్ ద ఇంగ్లీష్ మనం మాట్లాడవచ్చు. సో అందులో భాగంగా ప్రీవియస్ క్లాస్ లోపల వాట్ ఈస్ ద సబ్జెక్ట్ ప్రొనౌన్స్ అనేది మనం నేర్చుకోవడం జరిగింది. అవి చాలా ప్రాక్టీస్ చేయండి. అదేవిధంగా ఐ, వి, యు, దే, ఈ, సి, ఇట్, ఇవి సబ్జెక్ట్ ప్రొనౌన్స్. ఇవి చాలా యూజ్ అవుతాయి మనకు సెంటెన్స్ ఫార్మేషన్ లోపల. దాంతోపాటు ఇప్పుడు చెప్పబోయేటువంటి హెల్పింగ్ వర్బ్స్ కూడా సెంటెన్స్ ఫార్మేషన్లో యూజ్ అవుతాయి. ఆ హెల్పింగ్ వర్బ్స్ మనం 4 క్లాసెస్గా డివైడ్ చేసుకోవడం జరిగింది. ఓకేనా? ఫస్ట్ అంటే హెల్పింగ్ వర్బ్ దట్స్ మీన్స్, సో ఇందులో హెల్పింగ్ వర్బ్స్ వస్తాయి, హ్యావ్ ఫార్మ్స్ వస్తాయి, హ్యావ్ బీన్ ఫార్మ్స్ వస్తాయి, బీ ఫార్మ్స్ వస్తాయి. ఓకే, ఈ టోటల్ 63 ఉంటాయి. ఆ 63 వర్డ్స్ ఏంది, తర్వాత వాటి యొక్క మీనింగ్స్ ఏంది, ఒక్కొక్క సెంటెన్స్ ఫామ్ చేస్తూ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కానీ మెకానిజం, వాట్ ఈస్ ద మెకానిజం ఆఫ్ ద సెంటెన్స్ ఫార్మేషన్ అనేది మీకు అప్కమింగ్ క్లాసెస్లో మనం నేర్చుకుంటాం. ఓకే, ఫస్ట్ హెల్పింగ్ వర్బ్స్. సో ఇది క్లాస్ 3 అనుకుందాం. హెల్పింగ్ వర్బ్స్ క్లాస్ 3 హెల్పింగ్ వర్బ్స్. సో నేను ఇప్పుడు వరుసగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను హెల్పింగ్ వర్బ్స్. డూ. డూ అంటే లిటరల్గా మీనింగ్ ఏంటంటే చేస్తాము లేదా చేస్తాను, చేస్తాము. ఓకే, నెక్స్ట్ డస్. డస్ అంటే చేస్తుంది, చేస్తుంది, చేస్తాడు. డిడ్ చేశాను, చేశాను. ఓకే, డూ చేస్తాము, డస్ చేస్తుంది, డిడ్ చేశాను. ఓకే, నెక్స్ట్ కెన్. కెన్ చేయగలను, ప్రజెంటబిలిటీ, చేయగలను, సో ప్రజెంటబిలిటీ. కుడ్. కుడ్ చేయగలిగాను, చేయగలిగాను. ఓకే, నెక్స్ట్ షుడ్ చేయాలి, షుడ్ చేయాలి. ఓకే, మస్ట్. మస్ట్ తప్పకుండా చేయాలి, తప్పకుండా చేయాలి. సో చూడండి, తప్పకుండా చేయాలి. ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. డూ చేస్తాము, డస్ చేస్తుంది, డిడ్ చేశాను, కెన్ చేయగలను, కుడ్ చేయగలిగాను,
షుడ్ చేయాలి, మస్ట్ తప్పకుండా చేయాలి. ఫస్ట్ హెల్పింగ్ వర్బ్స్ నేర్చుకోవాలి, తర్వాత వాటి యొక్క మీనింగ్స్ కూడా మనకు ఇంపార్టెంట్. ఈ సెంటెన్స్ ఎలా ఫామ్ చేస్తున్నా ఒకసారి చూడండి. ఐ అనే సబ్జెక్ట్ ప్రాణం తీసుకొని ఐ డు గో నేను వెళ్తాను, సీ డస్ గో ఆమె వెళ్తుంది, హీ డిడ్ గో అతను వెళ్ళాడు, ఐ కెన్ గో నేను వెళ్ళగలను, దే కుడ్ అచీవ్ వాళ్ళు సాధించారు, దే షుడ్ గో వారు వెళ్ళాలి, ఓకే చెయ్యాలి వెళ్ళాలి షుడ్. మస్ట్ ఐ మస్ట్ గో టు కాలేజ్ నేను కాలేజీకి తప్పకుండా వెళ్ళాలి. టుడే ఐ మస్ట్ గో టు ద కాలేజ్, టుడే ఐ మస్ట్ గో టు ద కాలేజ్ నేను ఈరోజు కాలేజీకి తప్పకుండా వెళ్ళాలి. సో ఇవి హెల్పింగ్ వర్బ్స్. వీటితో పాటు ఇంకా మే మే చేస్తే చేయొచ్చు, చేస్తే చేయొచ్చు. మైట్ మైట్ చేస్తే చేయొచ్చు, చేస్తే చేయొచ్చు. మైట్ చేస్తే చేయొచ్చు. సో ఇక్కడ రెండు ఒకటే ఉన్నాయి, మే మైట్ సేమ్. బట్ ఒక 60% మనం చేస్తే చేయొచ్చు అని అనుకున్నప్పుడు మనం మెయిన్ యూజ్ చేయాలి. 40% మనం చేస్తే చేయొచ్చు 50% బిలో అనుకున్నప్పుడు మైట్ యూజ్ చేయాలి. ఐ మైట్ గో నేను వెళ్తే వెళ్ళొచ్చు. 40% అంటే 60% వెళ్ళకపోవచ్చు, బట్ 40% వెళ్తే వెళ్ళొచ్చు. నెక్స్ట్ మే మైట్. నెక్స్ట్ వుడ్ వుడ్ ఒకప్పుడు చేసేవాడిని, ఒకప్పుడు చేసేవాడిని, చేసేవాడిని. ఇక్కడ మనకి ఏది ఇంపార్టెంట్ ప్రజెంట్, ఓకేనా? వీటిని తెలుసుకోవడం, వీటితో పాటు వాటి యొక్క మీనింగ్స్ తెలుసుకోవడం, వాటిని సెంటెన్స్లో యూజ్ చేయడం. సెంటెన్స్లో ఎలా యూజ్ చేస్తాం అనేది అప్కమింగ్ క్లాసెస్లో మనం నేర్చుకుంటాం. మరి ఆ సెంటెన్స్ ఎలా ఫామ్ చేస్తాం అనేది అప్కమింగ్ క్లాస్లో నేర్చుకున్నప్పుడు బిఫోర్ మనం ఏం చేయాలి, వీటి ఓకేనా, వీటిని బట్టి బట్టని నేర్చుకోవాలి, వీటి మీనింగ్స్ తెలుసుకోవాలి మనం, ఓకేనా? రైట్. నెక్స్ట్ షెల్ విల్. షెల్ విల్ భవిష్యత్తులో చేస్తాను, భవిష్యత్తులో చేస్తాను, భవిష్యత్తులో చేస్తాను. ఓకే, షెల్ విల్ భవిష్యత్తులో చేస్తాను. నెక్స్ట్ హ్యావ్ టు, హ్యావ్ టు ఆర్ యాజ్ టు. ఇక్కడ హ్యావ్ టు హ్యాస్ టు అని చెప్పాను. హ్యావ్ టు ఎప్పుడు యూజ్ చేస్తారు, ఐవియు దే వచ్చినప్పుడు యూజ్ చేస్తాము. హ్యాస్ టు ఎప్పుడు యూజ్ చేస్తాము, ఈసీ ఇట్ వచ్చినప్పుడు. అందుకే నేను సబ్జెక్ట్ ప్రొనౌన్స్ 2 గ్రూప్స్గా డివైడ్ చేశాను, ఓకేనా? ఐవియు దే, ఈసీ ఇట్. హ్యావ్ టు అనేది ఐవియు దే వచ్చినప్పుడు యూజ్ చేయాలి, హ్యాస్ టు అనేది ఈసీటీ వచ్చినప్పుడు యూజ్ చేయాలి. మరి హ్యావ్ టు ఆర్ హ్యాస్ టు మీనింగ్ ఏంటి, చేయాల్సి ఉంది, చేయాల్సి ఉంది, ఓకే. నెక్స్ట్ షెల్ హ్యావ్ టు, విల్ హ్యావ్ టు. షెల్ హ్యావ్ టు అండ్ విల్ హ్యావ్ టు, విల్ హ్యావ్ టు భవిష్యత్తులో చేయాల్సి వస్తుంది. దాని మీనింగ్ ఏంటంటే భవిష్యత్తులో చేయాల్సి వస్తుంది, భవిష్యత్తులో చేయాల్సి వస్తుంది, ఓకే. భవిష్యత్తులో చేయాల్సి వస్తుంది. చూడండి, మనం ఇప్పుడు కొన్ని ఆఫ్ నేర్చుకున్నాం హెల్పింగ్ వర్బ్స్. నెక్స్ట్ మళ్ళీ దీన్ని రఫ్ చేసేసి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మిగతాయి. చూడండి ఒకసారి నేను సెంటెన్స్ ఎలా ఫామ్ చేస్తున్నాను. ఐ మే గో నేను వెళ్తే వెళ్ళొచ్చు, ఐ మైట్ గో నేను వెళ్తే వెళ్ళొచ్చు, ఐ విడ్ గో టు కాలేజ్ రెగ్యులర్లీ వెన్ ఐ వాస్ ఇన్ మై కాలేజ్ డేస్. అంటే ఒకప్పుడు కాలేజీకి రెగ్యులర్గా వెళ్ళేవాడిని నేను కాలేజ్ రోజులలో ఉన్నప్పుడు. నెక్స్ట్ ఐ షెల్ గో నేను భవిష్యత్తులో వెళ్తాను, ఐ హ్యావ్ టు గో నేను వెళ్ళాల్సి ఉంది, ఐ హ్యావ్ టు డూ నేను చేయాల్సి ఉంది, ఐ హ్యావ్ టు ప్లే నేను ఆడాల్సి ఉంది. నెక్స్ట్ సీ హ్యాస్ టు ప్లే ఆమె ఆడాల్సి ఉంది, సీ హ్యాస్ టు సింగ్ ఆమె పాట పాడాల్సి ఉంది. షెల్ హ్యావ్ టు, విల్ హ్యావ్ టు దట్స్ మీన్స్ భవిష్యత్తులో చేస్తాను. ఐ షెల్ హ్యావ్ టు గో టు హైదరాబాద్ నేను భవిష్యత్తులో హైదరాబాదు వెళ్ళాల్సి ఉంది, ఓకేనా? అంటే వెళ్ళాల్సి వస్తుంది, చేయాల్సి వస్తుంది, ఓకేనా? సి షెల్ హ్యావ్ టు, విల్ హ్యావ్ టు. సి షెల్ హ్యావ్ టు గో టు వైజాగ్ ఆమె వైజాగ్ వెళ్ళాల్సి వస్తుంది భవిష్యత్తులో. దే షెల్ హ్యావ్ టు గో టు లేదా విల్ హ్యావ్ టు గో టు మంచిర్యాల్ వాళ్ళు మంచిర్యాల వెళ్ళాల్సి
వస్తుంది. చూడండి ఎంత ఈజీగా ఉన్నాయి సెంటెన్స్ ఫార్మేషన్ అనేది. ఫస్ట్ ఇవి పర్ఫెక్ట్గా నేర్చుకోండి, వాటి మీనింగ్స్ నేర్చుకోండి. తర్వాత వాటిని సెంటెన్స్లో ఎలా మనం ఇన్వాల్వ్ చేయాలనో నేను ప్రాపర్గా పర్ఫెక్ట్గా మీకు చెప్తాను. ఓకే, సో ఇక్కడ హెల్పింగ్ వర్బ్స్ అనేటివి ఇది క్లాస్ 3లో మనం ఈ హెల్పింగ్ వర్బ్స్ను ముఖ్యంగా 4 టైప్స్గా డివైడ్ చేసుకున్నాం. మామూలుగా హెల్పింగ్ వర్బ్స్ హ్యావ్ ఫార్మ్స్, హ్యావ్ బీన్ ఫార్మ్స్, బీ ఫార్మ్స్. సో in today class I will explain only about the helping verbs. So what are the helping verbs? What are their meanings? Okay, what is their meanings in Telugu? So definitely you will practice at your home. Okay, right. So then remaining helping verbs. What are the remaining helping verbs? So what are the remaining helping verbs right now? Had to అంటే చేయాల్సి వచ్చింది. హ్యాడ్ టు దట్స్ మీన్స్ చేయాల్సి వచ్చింది. ఓకే, నెక్స్ట్ వన్ చేయాల్సి వచ్చింది. నెక్స్ట్ నీడ్ టు నీడ్స్ టు ఇక్కడ ఎస్ ఎక్కువ వచ్చింది చూడండి. నీడ్స్ టు ఐవియుదే వచ్చినప్పుడు నీడ్ యూజ్ చేయాలి. ఈసీ అటాక్ ఇట్ వచ్చినప్పుడు నీడ్స్ యూజ్ చేయాలి. సో చేయాల్సిన అవసరం ఉంది. ఓకే, చేయాల్సిన అవసరం ఉంది. నీడ్స్ టు. నెక్స్ట్ వుడ్ లైక్ టు జనరల్గా ఇది బాగా యూజ్ చేస్తున్నాం. వుడ్ లైక్ టు దట్స్ మీన్స్ చేయాలనుకుంటున్నాను. ఓకే, చేయాలనుకుంటున్నాను. నెక్స్ట్ వాంట్ ఆర్ వాంట్స్ టు సేమ్ మీనింగ్, చేయాలనుకుంటున్నాను. వాంట్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తాం? ఐవియుదే వచ్చినప్పుడు. వాంట్స్ టు అనేది ఈ సీట్ వచ్చినప్పుడు యూజ్ చేస్తాం, చేయాలనుకుంటున్నాను. నెక్స్ట్ విషెస్ టు. సో సేమ్ ఐవియుదే ఈ సీట్, చేయాలనుకుంటున్నాను, సేమ్ మీనింగ్ ఇక్కడ. ఓకే, నెక్స్ట్ వాంటెడ్ టు. ఓకే, నెక్స్ట్ విష్ షుడ్ టు. సో వాంటెడ్ టు, విష్ టు బోత్ ఆర్ యూజింగ్ ఇన్ పాస్ట్. ఓకే, ఇన్ పాస్ట్. సో వాంటెడ్ టు విష్ షుడ్ దట్స్ మీనింగ్ చేయాలనుకున్నాను కానీ చేయలేకపోయాను. చేయాలనుకున్నాను. ఓకే, దాని మీనింగ్ వాంటెడ్ టు, విష్ టు, చేయాలనుకున్నాను, పాస్ట్లో చేయాలనుకున్నాను. ఓకే, నెక్స్ట్ ఏబుల్ టు చేయగలిగే స్థితిలో ఉన్నాను. నెక్స్ట్ యూజ్డ్ టు దట్స్ మీన్స్ ఒకప్పుడు చేసేవాడిని. చూడండి ఇక్కడ. ఓకేనా? సో దెన్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ రిమైనింగ్. సో హ్యాడ్ టు చేయాల్సి వచ్చింది. ఐ హ్యాడ్ టు గో టు హాస్పిటల్ ఫర్ హెల్త్ చెకప్. అంటే హెల్త్ చెకప్ కొరకు నేను హాస్పిటల్ వెళ్ళాల్సి వచ్చింది. హ్యాడ్ టు. ఐ నీడ్స్ టు గో టు కరీంనగర్. నేను కరీంనగర్ వెళ్ళాల్సి ఉంది. ఓకేనా? సో ఐ వుడ్ లైక్ టు ఎక్స్ప్లెయిన్ న్యూ చాప్టర్. నేను కొత్త చాప్టర్ను ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. ఐ వాంట్ టు గో మార్కెట్. నేను మార్కెట్కి వెళ్ళాలనుకుంటున్నాను. షీ వాంట్స్ టు గో మార్కెట్. ఆమె మార్కెట్కి వెళ్ళాలనుకుంటుంది. నెక్స్ట్ ఐ విష్ టు గో టు ప్లే గ్రౌండ్ ఫర్ ప్లేయింగ్. ఓకే, సో నేను ప్లే గ్రౌండ్కి వెళ్ళాలనుకుంటున్నాను. షీ విషెస్ టు గో టు టెన్నిస్ కోర్ట్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ పివి సింధు విషెస్ టు గో టు టెన్నిస్ కోర్ట్. ఐ వాంటెడ్ టు మీట్ యూ. నేను కలవాలనుకున్నాను కానీ కలవలేకపోయాను. ఐ విష్ టు మీట్ యూ. నేను కలవాలనుకున్నాను కానీ కలవలేకపోయాను. నెక్స్ట్ ఐ ఏబుల్ టు వాక్. నేను నడవగల స్థితిలో ఉన్నాను. ఐ యూజ్డ్ టు గో. యూజ్డ్ టును మనం వుడ్ యూజ్డ్ టు
వీటి ఆల్టర్నేటివ్ యూజ్ చేయొచ్చు, వుడ్ యూజ్ టు, బికాస్ ఒకప్పుడు చేసేవాడి, ఒకప్పుడు తరచుగా చేసేవాడిని. ఓకే, ఐ యూజ్ టు గో టు స్కూల్ ఇన్ మై స్కూల్ డేస్. ఐ యూజ్ టు వాచ్ మూవీస్ ఇన్ మై కాలేజ్ డేస్. జస్ట్ లైక్ దట్ వీఆర్ ఫార్మింగ్ ద సెంటెన్స్. ఇలా సెంటెన్స్ మనం ఫామ్ చేసుకోవచ్చు. ఎంత సింపుల్గా సెంటెన్స్ ఫామ్ చేస్తున్నాం ఒకసారి చూడండి. ఇంగ్లీష్ అనేది చాలా ఈజీ అండి. ఎవరో దీన్ని చాలా కాంప్లెక్సిటీ క్రిటికల్గా ఉంటుందని చెప్పారు, కానీ చాలా ఈజీ, డెడ్ ఈజీ ఇంగ్లీష్ మాట్లాడడం అనేది. ఓకే, మనం ఎప్పుడైతే వీటిని రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తూ ఉంటామో, సెంటెన్స్ ఫార్మేషన్ వచ్చిన తర్వాత రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తూ ఉంటామో, ఆ ప్రాక్టీస్ చేసినప్పుడు మాత్రం మనకు ఈజీగా ఫ్లూయెంట్గా ఈ ఇంగ్లీష్ అనేది బయటికి వస్తుంటుంది. మనకు కొంత లోపల భయం ఉంటుంది, ఆ భయాన్ని పక్కకు పెట్టేసి క్లియర్గా మాట్లాడుతూ వెళ్ళిపోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ రిమైనింగ్ ఏందన్నది ఇప్పుడు మీకు మళ్ళీ చెప్తాను. సో నెక్స్ట్ రిమైనింగ్ విల్లింగ్ టు చేయాలనే ఉత్సాహంతో ఉన్నాను. చేయాలనే ఉత్సాహంతో ఉన్నాను. చేయాలనే ఉత్సాహంతో ఉన్నాను, విల్లింగ్ టు. నెక్స్ట్ ప్లానింగ్ టు. ఓకే, ప్లానింగ్ టు చేయాలనే ప్రణాళికతో ఉన్నాను. చూడండి. సో వీటి సింపుల్. ఫస్ట్ విల్లింగ్ టు, వాట్ ఈస్ ద విల్లింగ్ టు మీనింగ్ తెలవాలి. చేయాలనే ఉత్సాహంతో ఉన్నాను. ప్లానింగ్ టు, చేయాలనే ప్రణాళికతో ఉన్నాను. నెక్స్ట్ గోయింగ్ టు చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఓకే, చేయడానికి సిద్ధంగా ఉన్నాను అంటే రెడీ ఫర్ దట్, చేయడానికి సిద్ధంగా ఉన్నాను. నెక్స్ట్ బాట్ టు మీనింగ్స్ ఏంటంటే బాధ్యతతో చేస్తాను. బాధ్యతతో చేస్తాను. నెక్స్ట్ డేర్ టు అంటే ఏంటంటే ధైర్యంతో చేస్తాను. ఓకే, ధైర్యంతో చేస్తాను. సో ఇక్కడ చూడండి లిబరల్గా. సో విల్లింగ్ టు చేయాలనే ఉత్సాహంతో ఉన్నాను. ప్లానింగ్ టు చేయాలనే ప్రణాళికతో ఉన్నాను. గోయింగ్ టు చేయడానికి సిద్ధంగా ఉన్నాను. బాట్ టు బాధ్యతతో చేస్తాను. డేర్ టు ధైర్యంతో చేస్తాను. అంటే ఇవన్నీ కూడా మనకి హెల్పింగ్ వర్బ్స్. ఇవి తెలియాలి, ప్లస్ దాంతోపాటు మనకు ఈ మీనింగ్స్ తెలియాలి. మీనింగ్ తెలిసినప్పుడు వీటిని ఎలా సెంటెన్స్లో మనం యూజ్ చేయొచ్చో ఈజీగా తెలుసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఐ విల్లింగ్ టు ఎస్టాబ్లిష్ వన్ న్యూ కాలేజ్, న్యూ ఇన్స్టిట్యూషన్. అంటే న్యూ ఇన్స్టిట్యూషన్ అనేది ఎస్టాబ్లిష్ చేయాలనే ఉత్సాహంతో ఉన్నాను నేను. ప్లానింగ్ టు, వీఆర్ ప్లానింగ్ టు గో టు టూర్. అంటే టూరు వెళ్ళాలనే ప్రణాళికతో ఉన్నాం, ఒక ప్రణాళికతో ఉన్నాం. నెక్స్ట్ గోయింగ్ టు, ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ న్యూ చాప్టర్. అంటే ఒక కొత్త చాప్టర్ నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. నెక్స్ట్ ఐ వాంట్ టు డూ మై హోంవర్క్. అంటే నేను, ఐ వాంట్ టు డూ మై హోంవర్క్ అంటే నేను నా హోంవర్క్ను బాధ్యతతో చేస్తాను. ఓకే, ఐ డేర్ టు గో టు ఫారెస్ట్. నేను ఫారెస్ట్లోకి ధైర్యంగా వెళ్తాను. నేను ఫారెస్ట్లోకి ధైర్యంగా వెళ్తాను. ఓకే, సో ఈ విధంగా మనకి ఏంటంటే సో ఇక్కడ ఇవి హెల్పింగ్ వర్బ్స్. అదేవిధంగా ఇవి ఏంటంటే మనకు వాటి యొక్క మీనింగ్స్. ఓకే, ఇన్ అప్కమింగ్ క్లాసెస్ లోపల మనం ఎలా చేస్తాం, ఎలా వీటిని సెంటెన్స్లో ఫామ్ చేస్తాం అనేది మీకు క్లియర్గా నేను చెప్తాను. ఓకే, రైట్. అయితే ఇక్కడ హెల్పింగ్ వర్బ్స్ అనేది వచ్చినప్పుడు ఖచ్చితంగా వర్బును ఎందులో యూజ్ చేయాలి? అంటే V1లో యూజ్ చేయాలి. V1 అంటే మనకు డ్రైవ్, గో, కమ్, ఓకే, రీడ్, రైట్, స్విమ్. సో ఈ మనకేంటంటే V1 ఫామ్లో యూజ్ చేయాలి మనం. ఓకేనా. సో ఈ విధంగా హెల్పింగ్ వర్బ్స్ను మనం యూజ్ చేస్తూ సెంటెన్స్ను ఫామ్ చేయొచ్చు. అయితే
సెంటెన్స్ ఫార్మేషన్కి ముందు వీటన్నిటి కూడా మీరు బట్టి పడతారా లేదంటే ఎలా చేస్తారో మీ ఇష్టం, కానీ ఇవన్నీ కూడా నేర్చుకొని వాటి యొక్క మీనింగ్ కూడా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.